అది కాదండి, ఇప్పుడు జీవెల్ గారు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆరోపణలు ఇంపాసిబుల్, దే కెనాట్ ప్రూవ్ ఇట్, ఎందుకంటే అక్కడ జరగలేదు కాబట్టి. రేపు పొద్దున 6 నెలల్లో కనుక ప్రూవ్ చేయలేకపోతే మళ్ళీ రియాలక్షన్స్ పెట్టిస్తారా? ప్రూవ్ చేయడం జరగదు. ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు మీద చేసిన ఏ అవినీతి ఆరోపణ ఎప్పటివరకు ప్రూవ్ అయింది? ఏదో లల్లు ప్రసాద్ లాంటి ఒకళ్ళిద్దరు వదిలేస్తే. ఇప్పుడు బ్రూమ్ వర్సెస్ బూమ్ అన్నారు, బ్రూమ్ స్టిక్ వర్సెస్ బూమ్ ఆఫ్ లోటస్ అన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు 3 సార్లు ఎగ్జిట్ పోల్స్ తప్పిపోయాయి కాబట్టి 4వ సారి కూడా తప్పిపోతే ఇంకెప్పుడు అనేది ఏం లేదు. అదేమి కంటిన్యూస్ సాంగ్ ఏం కాదు ఇది. తప్పకుండా ప్రచార మాధ్యాలన్నీ వాళ్ళ చేతులు ఉన్నాయి కూడా మాక్సిమం ప్రచారం చేశారు. 120 మంది మీద దాడి చేసి అసలు ప్రధానమంత్రి కేజ్రీవాల్ అన్నదాకా కూడా మీరు చూడండి, మనీష్ సిసోదియా తర్వాత ముగ్గురు వెనకబడ్డారంటే ఆప్ మోడల్ కి ఇంకా రిలవెన్స్ ఉన్నప్పుడు నాయకుల యొక్క పద్ధతులు ఏకపక్షంగా వెళ్ళటం ఎన్ని తడబాటు మోడల్ కంటే జరిగిన అవినీతి అనేది ఏమన్నా అవినీతి కాదు, హోలియర్ దాన్ ద యాటిట్యూడ్ ప్రదర్శించి కేజ్రీవాల్ ఇక్కడ కూడా ఢిల్లీ గురించి ఎవరు మాట్లాడటం లేదు, కానీ ఇక్కడ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ అరగెన్స్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. దానివల్ల అంటే హోలియర్ దాన్ ద నేను ప్యూరిటన్ ని అనే ప్రొజెక్ట్ చేసుకోవటం పబ్లిక్ కి విసుగొచ్చి ఉండొచ్చు ఒకటి. రెండవది 12 సంవత్సరాలు బట్టి మధ్యలో ఏదో రాష్ట్రపతి పాలన ఉన్న 12 సంవత్సరాలు బట్టి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నట్లుగానే లెక్క. ముఖ్యం కాదు అయితే మంత్రి, ముఖ్యమంత్రి. సో ఆ పరిస్థితుల్లో విసుగు, కొంత ఫెటిక్ వస్తుంది, పొలిటికల్ ఫెటిక్ కూడా ఉంటుంది. అందువల్ల కొంత చేంజ్ కోరుకుంటుండొచ్చు. ఇఫ్ ఆప్ ఈజ్ రౌటెడ్, if it is uprooted lock, stock and barrel, then we have to relook at the strategy BJP has adopted. Unfortunately, Congress it has to levitate itself from abyss. I don't know. సాయి శేఖర్ చెప్పింది కరెక్ట్. అది అంటే ఆ పార్టీ రౌట్ అయిపోతే అదొక తీరు, అసలు మాటలే తిరస్కరణ. ఈ నాయకులు ఓడిపోయి ఏదో 20 సీట్లతో 10 అట్లా బయటపడితే దానికి ఇంకా ఆ బీజాలు ఉంటాయి.